ఫ్రెండ్స్ వాట్సాప్లో కొత్త అప్డేట్ అయితే ఇచ్చారు. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వారి కోసం అని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట. అయితే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి లేటెస్ట్ వాట్సాప్ని అప్డేట్ చేసుకోవాలన్నమాట. ఈ ఆప్షన్ ఏంటంటే ఏదైనా ఇమేజ్ని డిలీట్ చేస్తే మరలా మీరు దాన్ని రికవర్ చేసుకోవచ్చు అనమాట. అండో ఆప్షన్ అనేది యాడ్ చేసాడనమాట. ఇదివరకు ఉండేది కాదనమాట. జస్ట్ మీరు డిలీట్ చేస్తే మరలా దాన్ని తిరిగి పొందుకోవచ్చు అనమాట. అది ఎలాగని చూడండి. సో డిలీట్ బటన్ మీద ప్రెస్ చేయగానే ఇక్కడ డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అన్నది వాడకూడదు. అది దానికి అండో బటన్ ఇవ్వలేదు. డిలీట్ ఫర్ మీ అన్నది వాడితేనే మనకు అండో బటన్ వస్తుంది అనమాట. చూడండి, డిలీట్ ఫర్ మీ అని చేస్తాను. చూడండి, ఇక్కడ అండో అని కనబడుతుందా? సో అండో నొక్కగానే వచ్చేసింది అనమాట. సో డిలీట్ ఫర్ మీకి అయితే ఇది ఇవ్వలేదు. డిలీట్ ఫర్ మీ అని కొట్టగానే మొత్తం ఇద్దరికి డిలీట్ అయిపోద్ది. సో అండో బటన్ ఇవ్వలేదు అనమాట. చూడండి, దీనికి మళ్ళీ అప్లై చేద్దాం వేరే దానికి. దీనికి ఓకే డిలీట్ ఓకే ఇచ్చారు కదా. ఇప్పుడు అండో చేయగానే సేమ్ ఇది వచ్చేసింది అనమాట. ఇది ఫ్రెండ్స్.